watch these three stages. ఇక్కడ ఈ మూడు దశలను గమనించండి. First stage he's called the Antichrist. మొదటి దశలో వాడు క్రీస్తు విరోధిగా పిలువబడెను. Second stage he's called the false prophet. రెండవ దశలో అతడు అబద్ధ ప్రవక్తగా పిలువబడెను. Third stage he's called the beast. మూడవ దశలో అతడు మృగముగా పిలువబడెను. Now he is not referring to the beast in the beginning now. మరి ఇప్పుడు ప్రారంభములో ఉన్న ఆదిలో ఉన్న మృగం గురించి మాట్లాడతలేడు ఆయన. He is referring to the beast in the last days. అయితే చివరి దినాలలో ఉండే మృగమును గురించి మాట్లాడుతున్నాడు. Notice Nicolaitan, the Antichrist teaching. గమనించుడి, పౌలు యొక్క కాలంలో ప్రారంభించిన నికోలాయితులు. That started in the days of Paul against God's word, Antichrist. Yes. క్రీస్తు విరోధి బోధలు దేవుని యొక్క వాక్యమునకు విరోధముగా ఉన్నది. Then he is called again the false prophet. అప్పుడు వాడు మరలా అబద్ధ ప్రవక్తగా పిలువబడుచున్నాడు. Which when the teaching become a man, he was a prophet to the teaching of the hierarchy of the Catholic Church. అప్పుడు ఆ బోధ ఒక మానవునిగా రూపుదాల్చి క్యాథలిక్ సంఘం ఆచార్య ఆధిపత్యం యొక్క బోధకు ఒక ప్రవక్తగా ఉండెను. The Pope was the prophet to the false word, and that made him a false prophet. అబద్ధ వాక్యమునకు పోపు ప్రవక్తగా ఉన్నాడు, మరియు అది అతన్ని ఒక అబద్ధ ప్రవక్తగా చేస్తున్నది. Now comes a very interesting line. ఇక్కడ ఇప్పుడు చాలా ఆసక్తికరమైన ఒక వరుస వస్తున్నది for our subject today. ఈ రోజు మన యొక్క అంశమునకు. The third stage he is a beast. మూడవ దశ వాడు మృగము. Who is this beast? ఎవరి మృగము? Paws and horns and long teeth. పొడగాటి చేతికోర్లు మరియు కొమ్ములు ఉండడము మరియు ఏంటిది పొడగాటి పనులు ఉండడం అది కాదు. Let's see the seal. ఇక్కడ మనం చూద్దాం ఈ ముద్రలో. The third stage is a beast. మూడవ దశ ఒక మృగము. A man. ఒక మానవుడు. Amen, amen. So if the beast in the last days is a man, కాబట్టి చివరి దినాలలో ఇక్కడ మృగము ఒక మానవుడైతే, then the beast in the beginning was a man. కాబట్టి ఆదిలో ఉన్న మృగము కూడా ఒక వ్యక్తి అయి ఉన్నాడు. This prophet taught such concepts. ఈ ప్రవక్త ఎలాంటి ఆలోచనలు మాట్లాడాడంటే, if you learn the concepts, ఆ యొక్క ఆలోచనలు కనుక మీరు నేర్చుకుంటే, the whole Bible opens like this. మొత్తం బైబిల్ అంతా ఈ విధంగా తెరవబడుతుందండి.